హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నందన వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఇలాగే గోదావరి గట్టు రోడ్డు మీద నుంచి అయితే వెళ్తాము. మెయిన్ రోడ్ మీద నుంచి అయితే వెళ్ళము. అలా అయితే జర్నీ అనేది లాంగ్గా ఉంటుందండి. సో ఇలా అయితే జర్నీ అనేది 1.5 అవర్ అయితే పడుతుంది. కాబట్టి ఎప్పుడు వెళ్ళినా సరే ఇలాగ గోదావరి గట్టు రోడ్ మీద నుంచి మేమైతే వెళ్తాము. సో మా ఊరు నుంచి యానం వెళ్ళడానికి ఒక 1 అవర్ అయితే టైం పడుతుందండి. సో ఒక్కొక్కసారి నాన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళందరూ వస్తారు యానంకి. ఇక్కడ చేపలు అనేవి అమ్ముతూ ఉంటారు. రొయ్యలు కానీ ఇలా ఏ టు జెడ్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. సో యానం వచ్చిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ అయితే ఇక్కడే పెట్రోల్ అనేది కొట్టించుకుంటారండి. ఎందుకంటే యానంలో కొద్దిగా రేట్ అనేది తక్కువగా ఉంటుంది పెట్రోల్ రేటు. సో అందుకని కార్ మీద వచ్చిన బైక్ మీద వచ్చిన ఎవరికి కావాల్సిన వాళ్ళు ఇక్కడే పెట్రోల్ అనేది కొట్టించుకుంటారు. అట్ ది సేమ్ టైం మిగిలిన ఇంటికి కూడా వాళ్ళు బాటిల్స్లో కూడా తెచ్చుకుంటారు. సో ఇక్కడైతే మేము అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ ఆల్రెడీ నాన్న ఒక అట్టిగెల మోసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా మరో అట్టిగెల అయితే అమ్మ అయితే పట్టుకుంది. ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎప్పుడొచ్చినా సరే నాన్న మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే నన్ను తీసుకొస్తూ ఉంటారండి. అండ్ నా పెళ్ళికి ముందు నుంచి కూడా మేము ఈ టెంపుల్కి అయితే ఎప్పుడూ వస్తాము. 2 మంత్స్కి ఒకసారి నాన్న వెళ్తూనే ఉంటారు. ఈ అమ్మవారు అంటే నాన్నకి చాలా ఇష్టం అనమాట. ఏ కోరిక కోరుకున్నా సరే నెరవేరుస్తారు ఈ అమ్మవారు. సో ఎప్పుడూ కూడా వస్తూ ఉంటామన్నమాట. లాస్ట్ టైం అయితే మేము మా పాపని ఇక్కడ పటిక బెల్లంతో తులాభారం అయితే తూయించారండి మా నాన్న. సో నా డెలివరీ టైంలో పాప అండ్ నేను కూడా కొంచెం హెల్తీగా ఉండాలి, మీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదని చెప్పి మొక్కుకున్నారంట. అప్పుడు కూడా 3 అరటిగెలలు పటిక బెల్లం అయితే తీసుకొచ్చాము. ఇక్కడైతే లోపలికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కాళ్ళు అనేవి కడుక్కొని ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాలండి. ఒకసారి నేనైతే ప్రదక్షిణ కూడా చేసేసాను. నాన్నైతే అమ్మ గెల పట్టుకుని 3 సార్లు ప్రదక్షిణ అయితే తిరిగేశారు. ప్రతి గురువారం అయితే ఇక్కడ చాలా రష్గా అయితే ఉంటుందండి టెంపుల్. మేము వెళ్ళింది మంగళవారం అండి. సో అందుకని కొద్దిగా ఖాళీగా అయితే ఉన్నది. సో ఇక్కడ వచ్చేసి మనం కొబ్బరికాయలు అనేవి కొట్టే ప్లేస్ అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు అనేవి కొట్టేసి ఒక చెక్క పక్కనున్న బాస్కెట్లో అయితే వేసేయాలి. ఏ కోరిక కోరుకున్నా సరే అమ్మవారు నెరవేరుస్తూ ఉంటారండి. సో మేము వెళ్ళిన రోజే ఒక అబ్బాయికి ఇక్కడ అన్నప్రాసన కూడా చేశారు అమ్మవారి టెంపుల్లోని, ఆ బాబుది. ఇలా కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఒక చెక్క తీసుకుని మేము లోపల అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామన్నమాట. సో ఎదురుగుండా ఉన్నది కదండి. సో ఆ ప్లేస్ వచ్చేసి ఆ మండపంలా కట్టారు. అక్కడ కూర్చోవచ్చు. అమ్మవారికి పెడతారు కదా చీరలు అనేవి, అవన్నీ కూడా అక్కడ పెట్టేస్తారనమాట చీరలు అనేవి. సో అమ్మవారి టెంపుల్ లోపలే ప్రసాదాలు తాళ్ళు అమ్ముతూ ఉంటారు. పులిహోర అదేవిధంగా రవ్వ లడ్డు అమ్ముతారు. ఇంకో పక్కనే అండి బాబు అన్నప్రాసనానికి జరుగుతుంది. సో బయట నుంచి అయితే గుడి ఈ విధంగా అయితే ఉంటుంది. మా దర్శనం అయితే అయిపోయిందండి. మా దర్శనం అయ్యేటప్పటికి టైం వచ్చేసి 11:30 అయితే అయిపోయింది. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ శ్రీ జిఆర్ స్వామి ఆశ్రమం అని ఉంది. సో లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. అది చాలా బాగా డెవలప్ చేశారంట. కాకపోతే మేము వెళ్ళేసరికి టైం అనేది 11:30 అయిపోయింది కాబట్టి అది టెంపుల్ అనేది క్లోజ్ చేసేసి ఉన్నదండి. బట్ అక్కడైతే అన్నదానం అయితే పెడుతున్నారు, అదైతే తినమన్నారు. ఈవినింగ్ మళ్ళీ 5 o'clock కానీ గుడి అనేది ఓపెన్ చేయరంట. సో చాలామంది అయితే వచ్చి భోజనాలు అయితే చేస్తున్నారు. 11కి భోజనాలు అనేవి స్టార్ట్ అవుతాయంటండి ఇక్కడ. టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసి టెంపుల్ అనేది మార్నింగ్ 8 to 11:30 టైమింగ్స్ అంట. స్వామివారి దర్శనం లోపలైతే చాలా మొక్కలు పెంచారంట. తాబేళ్ళు అలాగే పక్షులు ఇవన్నీ పెంచుతున్నారంటండి. చూద్దామని చెప్పి అనుకున్నాం కానీ మాకైతే ఇంకా స్వామి దర్శనం అయితే మాకు దొరకలేదు. కానీ స్వామివారి ప్రసాదం అయితే దొరికింది. అండ్ ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుందండి.
ఇంకా ఈ ఫుడ్ అయితే మేము అందరం తినేసాము ఇక్కడ. తినేసి ఇంకా మళ్ళీ కూడా మేము స్టార్ట్ అయిపోయాము. ఇలా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గొల్లపాలెం ధనమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి 2 టెంపుల్స్ ఉంటాయి. 2 టెంపుల్స్ కూడా ధనమ్మ తల్లి టెంపుల్సే. కాకపోతే అటు సైడ్ ఉన్న గుడి ఏదైతే ఉందో అది గొల్లపాలెం ధనమ్మ తల్లి గుడి అనమాట. ఇటు సైడ్ ఉన్న ఈ చిన్న గుడి కొంగోడు ధనమ్మ తల్లి. సో 2 ఊర్లకి కూడా అమ్మవారు ఒక్కరే. కాకపోతే ఎవరి కాళ్ళు సెపరేట్గా అయితే టెంపుల్స్ అనేవి కట్టించుకున్నారంట. ఫస్ట్ మేము వెళ్తుంది గొల్లపాలెం ధనమ్మ తల్లి టెంపుల్కి. మేము ఎప్పుడు కాకినాడ వెళ్ళినా సరే ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తామండి. అదేవిధంగా మట్లపాలెం నుంచి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటాము. ఫస్ట్ నేనైతే లోపలికి వెళ్ళి అమ్మవారికి దండం అయితే పెట్టేసుకుని ఆ తర్వాత ఇక్కడ బేబీ అయితే నిద్రపోతుంది కదా, అప్పుడు అమ్మ దగ్గర నుంచి నేను కూడా బేబీని తీసేసుకున్నాను. తర్వాత అమ్మ నాన్న ఇద్దరు కూడా దండం పెట్టుకున్నారు ఇక్కడ. ధనమ్మ తల్లి కూడా చాలా ఫేమస్ అండి, గొల్లపాలెం ధనమ్మ తల్లి ఇక్కడ. సో కొత్త వెహికల్స్ కానీ ఎవరైనా కొన్నా ఇక్కడికి వచ్చి పూజ అనేది చేయించుకుంటూ ఉంటారు. లేదా వెహికల్స్కి పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టించుకుని వెళ్తారనమాట. ఇక్కడ నిమ్మకాయలు కూడా ఇస్తారు, అవి కూడా బండికి అయితే కట్టుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ పక్కనే కొంగోడు ధనమ్మ తల్లి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం అనేది చేసేసుకుంటాము. ఇక్కడ మా నాన్న నాకు చెప్తున్నారనమాట, ఇద్దరు కూడా ధనమ్మ తల్లిలే, కాకపోతే ఎవరికి వాళ్ళు సెపరేట్ టెంపుల్స్ అనేవి కట్టించుకున్నారు. గొల్లపాలెం ధనమ్మ తల్లి, కొంగోడు ధనమ్మ తల్లి అనమాట. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. హస్నాబాద్లో బాబా టెంపుల్ ఉంటుందండి, ఫేమస్ మాకు ఇక్కడ. సో రీసెంట్గానే ఇక్కడ బాబాది విగ్రహం అయితే చాలా పెద్ద విగ్రహం అయితే కట్టారు. ఫస్ట్ టైం ఇక్కడికి నేనైతే పెళ్ళికి ముందు నా ఫ్రెండ్ రేణుకాతో అయితే వచ్చాను, తను తీసుకొచ్చింది. ఇక్కడ కూడా గురువారం అన్నదానం అయితే జరుగుతుందండి. మనం నచ్చిన ఫుడ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళే భోజనాల్లో వేస్తూ ఉంటారనమాట. చాలా పెద్ద విగ్రహం అండి బాబాది. ఇక్కడ మా నాన్నగారు వెళ్తున్నారు కదా, ఇక్కడ స్వామివారి పాదాలు అనమాట. ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా బాబా గారికి ఒక ఆయన అయితే కొని ఇచ్చేసారంటండి మొత్తం ఈ స్థలం మొత్తం కూడా. ఈ ప్లేస్లోనే భోజనాలు అనేవి పెడతారు ప్రతి గురువారం కూడా. ఈ ప్లేస్ మొత్తం కూడా బాబా గారిదే అనమాట. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ద్రాక్షారామ అయితే వచ్చాము. మా భీమేశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ద్రాక్షారామలో చిన్న పని ఉంటే చూసుకుని ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి 2:30 అయితే అయిపోయిందండి. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.